ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. నాలో చదువున యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలించే చెట్టు, ఫలించని చెట్టు. ఈ రోజున మన యొక్క దేవుని మాట ఏంటంటే 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం, అది నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో పారవేయును. ఆమేన్, హల్లెలూయా. రెండు విధాలుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఒకటి ఫలించేది, రెండు ఫలించనిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫలించటం అంటే ఏంటి? కొన్నిసార్లు మనము జాగ్రత్తగా దేవుని మాటను మనం చూడగలిగితే, దేవుడు ద్రాక్షావళిని పోలి ఎందుకు చెప్తున్నాడు? ద్రాక్షావళితో దేవుడు ఎందుకు పోల్చాడు మనల్ని? ద్రాక్షావళిని కనుక మీరు చూసినట్లయితే ఎందుకు ద్రాక్షావళితో పోలుస్తున్నాడు దేవుడు అని మనం చూడగలిగితే, ఏ సొరకాయ చెట్టుతో పోల్చవచ్చుగా, పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. బీరకాయతో పోల్చవచ్చుగా, ఎక్కువ కాయలు ఉంటాయి. ఏమండి అని మన మనసులో కొన్ని ఆలోచనలు రావచ్చు. ద్రాక్షావళిని మీరు ఎప్పుడైనా చూసారా? ఎంతో ప్రియమైనటువంటి దాని బిడ్డలారా, కొంచెంతో ఆగేది కాదు. హల్లెలూయా. కొంచెంతో ఆగిపోయేది కాదు. దేవుడు ద్రాక్షావళిని పోలి నిన్ను పోలుస్తూ ఉన్నాడు. ద్రాక్షావళి యొక్క గుర్తులు ఎలా ఉంటుందో తెలుసా? శ్రేష్టమైనవిగా ఉంటాయి. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షావళి. ఏమండి, ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, నేను నిజమైన ద్రాక్షావళి అనగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు దేవుడు ద్రాక్షావళి వలె ఆశీర్వదించబడతావు అని చెప్పిన దేవుడు ఈ రోజున ద్రాక్షావళి లాగా మనం దీవించబడుతున్నామా? ద్రాక్షావళి లాగా ఆశీర్వదించబడాలి అంటే నేను నిజమైన సేవకున్నా. మిమ్మల్ని అంటే మీ కోపాలు. నేను నిజమైన సేవకుడిని. ఈ నిజమైన సేవకుడు చేయవలసిన పని ఏంటయ్యా అంటే తన పనిని తనను చేసుకోవటం. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన ద్రాక్షావళిగా ఉండాలి. ద్రాక్షావళిగా నీకు నువ్వు గనక ఉన్నట్లయితే ఎంత ఆశీర్వాదం. హల్లెలూయా. ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే ద్రాక్షావళిలాగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ద్రాక్షావళిలాగా మనం ఉండాలి అంటే ఏం చేయాలి? చూడండి, కీర్తన గ్రంథంలో 42వ కీర్తనలో ఒక మాటను మీకు చూపిస్తాను. 2వ వచనం. 42వ కీర్తనాకారుడు
నా ప్రాణము తృష్ణ కొనుచున్నది. దేవుని కొరకు అది తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు చదవాలి? ఇంకొకసారి చదువున్నాను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. క్వశ్చన్ మార్క్ అక్కడ ఉంది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. హల్లెలూయా. ఒకటి రావటం, రెండు కనబడటం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు వచ్చేదను. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత వచ్చావు, ఏం మిగులుతుంది? నా ప్రియాదం నేను మాట్లాడటం లేదు, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను. కనబడాలి, దేవునికి కనబడాలి. ఏమైనా చూడటం లేదా? ఆయనకు తెలియదా? ఆయనకి ఏమి తెలియదా? నా పరిస్థితి అంతా ఆయనకు తెలుసు కదా అని మనము గమనించగలిగితే, ఎవరు వీళ్ళు కనిపించేది? ఎవరు దేవుని సన్నిధిలో కనబడేది? దేవునికి కనబడే వాళ్ళు ఎవరు? దేవునికి కనబడాలంటే మనం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా దీవించబడతారు. ఉత్తరదేశకాండం 28వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. దేవుని యందు, దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటామో దీవించబడతావు. అంతే. హల్లెలూయా. దీవించబడాలి. దీవెనలు నీకు ప్రాప్తి చెందాలి. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తి చెందును. ప్రాప్తం అంటే ఏంటి? ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి, నీ బిడ్డల మీదకి వస్తాయి, నీ కుటుంబం మీదకి వస్తుంది. దీవెనలకు కావాలంటే దేవునికి మనము కనబడాలా. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? దేవుని సన్నిధికి మనం ఎప్పుడు కనబడాలి? దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి దేవునికి. హల్లెలూయా. ఆయన చూస్తున్నా. ఎప్పుడు కనబడతావు? ఎక్కడ కనబడతావు? బయట నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు అక్కడ కనబడటం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి కనబడాలి. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు, నీ స్థితిగతులను చూస్తున్నాడు. నువ్వు ద్రాక్షావళిలాగా దీవించబడాలి అంటే దేవునికి నువ్వు కనబడాలి. ఆమేన్. దేవునికి నీవు పెందల కాడ తొందరగా ఉదయాన్నే మొదటి జామునే లేచి నువ్వు ప్రార్థన చేయాలి. టీవీ పెట్టడం కాదు, టీవీలో వాయిస్ రావడం కాదు, నీ వాయిస్ రావాలి. ఉదయాన్నే నీవు దేవుని సన్నిధిన పెందల కాడ మోకరించి నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుని దగ్గర నుంచి నీ ప్రార్థన ధూపాగ్ని వలె పైకి వెళ్తుంది. ఆమేన్. ధూపం వలె. దేవుని సన్నిధిలో ఎలా కనిపిస్తున్నావు? నిర్లక్ష్యంగా కనిపిస్తున్నావా? నిర్లక్ష్యంగా ఉంటే, అనాలోచనగా ఉంటే, ఏదోలే 10 మందిలో మనం ఒకళ్ళం, ఏదో 11 మంది మనం అనుకోమాక. దేవుని సన్నిధిలో నువ్వు పెందల కాడ కనిపించాలి. ఆయన దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన బలిపీఠం దగ్గర నువ్వు కన్నీరు కార్చాలి. ఆయన బలిపీఠం దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీ మొరపెట్టాడు. ఖచ్చితంగా దేవుడు నీ మొర వింటాడు. ఆయన రాయో రప్పో చెట్టో పుట్టో కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వమును ఎరిగిన దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన నిన్ను ఏమాత్రమే విడిచిపోడు.
ఆయన నమ్మకం, ఆయన మీద ఆధారపడ్డా. ఆయన దగ్గరకు వస్తున్న నీవు ఎందుకు అనాలోచన, ఎందుకు నిర్లక్ష్యం, ఎందుకని అని చూడగలిగితే ప్రియాదేవుని బిడ్డలారా, ఫస్ట్ 42 ఫస్ట్ వచ్చిన చదువు. ఫస్ట్ వచ్చిన కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, కుప్పి నీటి వాగుల కొరకు దేవా, అది ఎవరి కొరకు ఆశపడుతుంది? ఏమండి, దేని కొరకు? దేవా, నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము. హల్లెలూయా. నేనెప్పుడు వెళ్ళదును, నేనెప్పుడు దేవుని సన్నిధిగా కూర్చున్నదను, ఎప్పుడు నేను మోకరించదను, ఎప్పుడు నేను ప్రార్థన చేసేదను, నా ప్రాణము నాలో తృష్ణగొనుచున్నది. ఏం తినాలో ఏం తాగాలో కాదు, దేవుడి గురించిన తృష్ణ నీకుండాలా, దేవుడి గురించి ఆశ నీకుండాలా, దేవుడి గురించి ఆలోచన నీకుండాలా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక ఉందా? కోరిక ఏమండి, ఈరోజు భలే కోరిక ఉందండి, మంచి ఫుడ్ తినాలని ఒక కోరిక ఉండాలి. ఏ కోరిక అంటే కోరికను నెరవేర్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. నీ మనసులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు ఒక ఆశ ఉండాలి. ఆశను దేవుడు తృప్తిపరచాలి. ద్రాక్షావళిగా ఉన్నావా? ద్రాక్షావళిగా ఉంటే నువ్వు దీవించబడతాము అనేకులు చూస్తారు. నువ్వు దీవించబడటము నీ గుర్తులు గుర్తులు కాస్తున్న ఆ కాపును చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మొన్నటిదాకా పడిపోయాడే, మొన్నటిదాకా క్షీణమైపోయాడే, మొన్నటిదాకా ఆ వేస్ట్గా తిరిగాడే, ఈ రోజున ఏంటి? నజరేయుడైన యేసయ్య మార్చాడు. అందరూ చూసి నీలో ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. అది నువ్వు గమనించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగి, నువ్వు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి, నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడి నీ కాపు కలుగుతుంది. ఎన్నడూ కాయడు. కాడు ద్రాక్షావళి అయిపోతావు. ద్రాక్షావళి వేరు, చెట్టున్నంత మాత్రాన కాయలుండవు. కాయ ఉన్న చెట్టునే ఫలిస్తుంది, కాయ ఉన్న చెట్టునే ఆశీర్వదించబడుతుంది. యేసయ్య ఆకలిగా ఒక చెట్టు వైపు చూశాడు, ఏమి ఇవ్వలేదు ఫలాలు. అక్కడ ఏమని రాయబడిందంటే అది కాపు కాసే సమయం కూడా కా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య చూసింది చెట్టు వైపు కాదు. చెట్టు అనగా నువ్వే. చెట్టు అంటే ఎవరో కాదు, చెట్టు అనగా నువ్వే, విశ్వాసమే. నీ వైపు దేవుడు చూసినప్పుడు నువ్వు దీవించబడాలి. మార్తా వైపు చూశాడు, మార్తా వైపు చూశాడు, ఏమండి మరియా వైపు చూశాడు. మార్తా చూసేట్టున్నాడు, మా అనవసరమైన దానికోసం ఎందుకు నీకు ఆర్భాటం? అవసరమైనది ఏదో గుర్తెరుగు. హల్లెలూయా. అవసరమైనది ఏదో గుర్తెరుగు. నీ ప్రార్థన, నీ వేదన, నీ కష్టము, నీ కన్నీరు, నీ కలిగి ఉన్న ప్రతిదీ సమస్య దేవుడు చూస్తూ ఉన్నాడు. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా 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 అంటే సరిపోదు. ఇచ్చిన దాన్ని కాపాడుకోవటం కూడా గొప్ప వాక్యం. హల్లెలూయా. ఇంట్లో లక్ష రూపాయలు పెట్టి తాళం వేసి వచ్చామనుకో, ఏమైంది? ఏమైందండి? ఇంకొక మా ఇంట్లో కాయలు చదువుతున్నాడు, రోజు తాళం వేస్తాడు, తాళం కాడు పెట్టి ఇద్దరు భార్యాభర్తలు పనికి వెళ్తారు. భర్త ముందుకు వస్తేనేమో తాళం భార్య భర్త తీస్తాడు, తర్వాత తాళం ఆమె పనికి వచ్చి ఆమె తీస్తుంది. ఈ రోజున ఇద్దరు రావడం లేట్ అయింది. వీళ్ళిద్దరికి చూస్తున్న వ్యక్తి ఒక వ్యక్తి చూశాడు.
బంగారం డబ్బులు తీసేసుకొని అలా ఎప్పటిలాగా తాళం ఆడింది. భర్త వచ్చాడు, తాళం తీశాడు, లోనికి వెళ్ళిపోయాడు. బీరువా తెరిచి ఉంది. ఈ లోపల భార్య వచ్చింది. ఎవరు? నువ్వు తీయలేదంటే నువ్వు, నేను తీయలేదంటే నువ్వు, మరెవరు? మనం ఎవరో గమనించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కష్టార్జితం, నీ శ్రమ, నీ పని, నీ దుఃఖం అంటే ఎందుకు చూస్తుంటే కాపాడుకోవటం కూడా మొక్కలలో నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమైందో చూడు. దేవుని సన్నిధిలో ద్రాక్షావళిలాగా మనం ఉండాలి. కారు ద్రాక్షావళిలాగా కాదు, ఫలించే ద్రాక్షావళి, మార్చబడే ద్రాక్షావళిగా దేవుడు నిన్ను చేయను గాక, దేవుడు నిన్ను నింపును గాక, దేవుడు నిన్ను సమృద్ధితో ఆశీర్వదించును గాక. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ద్రాక్షావళిలాగా ఉండాలి. ద్రాక్షావళికి తగిన టైంలో నీళ్లు పోయాలి, ఫలాలు వేయాలి, మందు వేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా, ప్రార్థనలో కన్నీరు గార్చకుండా, ప్రార్థనలో ఏకీపించకుండా, ఆరాధనలో ఏకీపించకుండా, పాటల్లో ఏకీపించకుండా నువ్వు ఫలించలేవు. నువ్వు ఫలించాలి అంటే దేవునికి నువ్వు కనబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నువ్వు కనబడాలి. ఎక్కడ కనబడాలి అనగా దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. అంటే ఖచ్చితంగా దీవించు, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం దీవించబడుతుంది. నీ సమస్యలన్నిటిని కూడా దేవుడు తీసి పారవేస్తాడు. అన్న బాగా నిజమైన సంతోషం నీలోనే శాశ్వతమైనది, అది ఎంతో మధురమైనది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నిజమైన ద్రాక్షావళిగా మనం ఉన్నాము. నిజమైన దేవుని బిడ్డగా మనం ఉన్నామా? నిజమైన దేవుని కుమారుడిగా మనం ఉన్నామా? నిజమైన దేవుని కుమార్తెగా మనం ఉంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. దాంట్లో ఏమాత్రం తేడా లేనే. ఎందుకు నువ్వు ఫలించటం లేదు? ఎందుకు నువ్వు అభివృద్ధి చెందటం లేదు? ఎందుకు నువ్వు ఇంకా 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 నువ్వు అభివృద్ధిదాయకంగా బ్రతకటం లేదు అంటే నిజమైన ద్రాక్షావళి, కారు ద్రాక్షావళి. ఈ కారు ద్రాక్షలు ఎవరికి ఇష్టం లేదు. నువ్వు కారు ద్రాక్షలు ఎవరికి ఇష్టం ఉండవు. విశ్వాసివా, దేవుడి కుమార్తెవా, నిన్ను నీవే పరీక్షించుకో. మాటల్లో నిజమైన విశ్వాసినై బంగారం అయిపోతుంది. హల్లెలూయా. నీ నోటిట నీ భార్య
చేసుకోవాలి. ప్రార్థనకి వచ్చినంత దేవుడు రావు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలకు వెళ్ళి మనము దీవించబడి నువ్వు దీవించబడుతున్నావా? కష్టపడుతున్నావు, నీ కష్టార్జితము క్వశ్చన్ మార్క్. దేవునికి సన్నిధిలో నిర్లక్ష్యం, దేవుని సన్నిధికి నీవు నిర్లక్ష్యం. ఉండినట్లు యెహోవా హస్తము కొరచుగా లేదు, వినదేరగా ఉండినట్లు ఆయన చెవులు మందాలు కాలా. దేవుని సన్నిధిలో కనబడాలి, మన ప్రార్థన దేవుడు వినాలా, చెమటలు పట్టాలి, కన్నీరు గార్చాలి. దేవుడి సన్నిధిలో విలపిస్తున్నప్పుడు విలాపం దేవుడు వింటాడు. హల్లెలూయా. మనుషులెవడు వినరు, మనుషులెవడు లక్ష్య పెట్టకపోవచ్చు. నీ మొర దేవుడు వింటూ ఉన్నాడు. నీ కనికరం, నీ కృప, నీ కన్నీరు దేవుడు చూస్తూ దేవుడు మనుషుడు ఎవడు లేడు నాయన. ఈ లోకంలో ఏ మనిషి నా మొర వినడు, నా భర్త నా మొర వినడు, నా భార్య నా మొర వినడు, దయా ఎవరు ఈ లోకంలో నా మొర వినరు. కానీ నీవే నా కొండ, నా ఆశ్రయ దుర్గమంటే, నా రక్షకుడు నీవే, నా సజీవుడు నీవే, నా ధ్వని నీవే, నా అర్థధ్వని నీవే, నా మన వినగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు నీవే. నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో, దేని కొరకు ప్రయాసపడుతున్నానో, దేని కొరకు తృష్ణపడుతున్నానో, దేవుడి కొరకు ఆశపడుతున్నానో మీకు తెలుసు నాయన. కృపతో జ్ఞాపకం చేసి కూడి వచ్చిన ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న పరిపాట్లో తోడుగా ఉండండి నాయన. మా విమోచకుడు సజీవుడవు, సజీవుడవు నాయన, నేను ఆరాధిస్తున్నాను. విని అవసరతల కళ్ళను తీర్చి కృపాక్షేమాలతో నింపి మీరు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన